ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ లో బాండ్ పేపర్ కల్చర్ పెరిగిపోయింది. కాంగ్రెస్ తెచ్చిన ఈ బాండ్ పేపర్ సంస్కృతి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా కనిపిస్తోంది. సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న ఒక స్వతంత్ర అభ్యర్థి ఏకంగా 100 రూపాయల బాండ్ పేపర్ విడుదల చేశాడు. అందులో 22 హామీలు ఇచ్చాడు. తనను గెలిపిస్తే అవన్నీ నెరవేర్స్తానంటున్నాడు. లేదంటే తనను పదవి నుంచి దింపేయండని రాసిచ్చి సంతకం పెట్టాడు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఘటన జరిగింది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆంజనేయులు రాసిచ్చిన బాండ్ పేపర్ జిల్లా అంతటా హాట్ టాపిక్ అయింది. ఇచ్చిన ఆ 22 హామీల్లో ఒక గమ్మత్తైన వాగ్దానం కూడా ఉంది. ఊర్లో బైక్ ఉన్న ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఇస్తాడట. ఇంకా ఇలాంటివి చాలా హామీలే ఉన్నాయి. సర్పంచ్ లాంటి గ్రామస్థాయి ఎన్నికలకే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో చూడండి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే బాండ్ పేపర్ రాసిచ్చింది. 420 హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆంజనేయులు బాండ్ పేపర్ కథ కూడా అంతేనా అని గ్రామస్తులు వాట్సాప్ చాటింగుల్లో చర్చించుకుంటున్నారు.